ఇంకా రాలేదేంటి? చూద్దాం. రాకపోతే ఈసారి డైరెక్ట్గా ఇంటి మీదకి అటాక్ చేయడమే. ఇదేందక్క నీ నెంబర్కి ఫోన్ చేసుకున్నావు? చెప్తాను. F2 నువ్విప్పుడు తన బ్యాగ్ కొట్టేయాలి. బ్యాగ్ కొట్టేయాలా? ఎందుకక్క? ఎట్టుందో చూసినావా? దొరికితే సిత కొట్టుద్ది. నువ్వు దొరకవు F2. దొరకకుండానే పని అయిపోతుంది. నేను చెప్పేది విను. ఐడియా మస్తుందక్క. మస్తు వర్కౌట్ అవుతుంది. చూడు బావగారి ఫోన్ కి ఎలా ఫోన్ చేస్తుందో. కొద్దిసేపు చూసి బయలుదేరుతుంది. నువ్వు రెడీగా ఉండు F2. అట్నే అక్క. మళ్ళీ హ్యాండ్ ఇచ్చావు కదా, చెప్తా ఉండు. వెళ్ళిపోతుంది, తొందరగా వెళ్ళి F2. దిగు. అట్నే అక్క. రే దొంగ దొంగ, రే ఆగు. రే ఆగు, దొంగ దొంగ, స్టాప్. రే ఆగు, దొంగ. రే ఆగు. దొంగ రాస్కెల్ డబ్బులు మొత్తం లాగేసుకున్నాడు. దొరికితే చచ్చుండేవాడు. అమ్మయ్యా, పని అయిపోయిందక్క. ఫోన్ బ్యాగ్ లో వేసావు కదా? వేసినా అక్క. నువ్వు చెప్పినట్టే దానికి మళ్ళా ఏ డౌట్ రాకుండా బ్యాగ్ లో నుంచి డబ్బులు కూడా కొట్టేసినా అక్క. వెరీ గుడ్ F2. ఎస్, ఇప్పుడు ఇక తనేం మాట్లాడినా మనకు వినిపిస్తుంది. అవు అక్క. ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోదు కదా? అది పాత బుడ్డ ఫోన్ అక్క. 2 రోజులు ఆపకుండా మాట్లాడినా ఛార్జింగ్ అస్సలు అయిపోదు. ఆ ఛార్జింగ్ అయ్యేలోపు దాని బండారం బయట పడిపోతుందక్క. అమ్మా, ఎవరు? దసరా ఉత్సవాలకు అమ్మవారిని అలంకరిస్తాను. ధరణి అమ్మవారిని కలవాలి. అత్తయ్య, అది దసరా ఉత్సవాలకి అమ్మవారిని అలంకరించాలి కదా అత్తయ్య. అతనితో మాట్లాడడానికి వెళ్తున్నాను. అబద్ధం చెప్పిందా? దొరికావే. ఒక్క నిమిషం ఉండండి. ధరణి, ధరణి, ధరణి బయటకెళ్ళిందమ్మా. ఇదేంటి ధరణిని ఫస్ట్ టైం పేరు పెట్టి పిలుస్తోంది? మరి అమ్మవారిని అలంకరించడానికి రమ్మని చెప్పిందంట. అదేంటి బాబు, మిమ్మల్ని కలవడానికి వెళ్తున్నానని చెప్పిందే? లేదమ్మా, నా దగ్గరికి రాలేదు.
ఆంటీ ఈయన్ని కలవడానికి వెళతానని చెప్పింది కదా. అవునమ్మా, నువ్వు వెళ్ళు బాబు. అలాగే ధరణి వచ్చాక ఫోన్ చేసి మాట్లాడిస్తాను. అలాగేనమ్మా. ఈయన్ని కలవడానికి వెళ్తానని చెప్పి ఇంకెక్కడికి వెళ్ళినట్టు? ఏదో పనుంటుందిలే ప్రియంవద. హా, అయితే ఆ పని కోసమే వెళ్తున్నానని చెప్పొచ్చు కదా వదినా. నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమున్నట్టు? ఇప్పుడేమైంది పిన్ని? ఏమో అత్తయ్యకి చెప్పకూడని విషయం ఏదైనా ఉందేమో. నేను అదే అంటున్నాను. ఏదో ఉంది, మనకి తెలియకుండా ఏదో చేస్తుంది. ప్రియంవద, తప్పేమన్నాను వదినా? నా చిన్న కోడలు ఉత్తమురాలు, నోట్లోంచి నిజాలు తప్ప అబద్ధాలు రావు అంటావు కదా, ఇప్పుడేమంటావు? పొరపాటున మేము ఏదైనా తప్పు చేస్తే మెడలో బోర్డు కట్టి చాటింపు వేసి మరీ వదిలేస్తుంది. హా, ఇప్పుడు నీ చిన్న కోడలు చేస్తున్నది ఏంటంట? అత్తవి నీ దగ్గర దాపరికం ఎందుకు? ఈ రోజు ఈ విషయం తేలిపోవాలి. ప్రియంవద, నా కోడల గురించి నాకు బాగా తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయదు. వచ్చాక ఏం జరిగిందో తెలుస్తుంది. అంతవరకు ఊరకే గోల్ చేయకు. అసలు నవ్వుతున్నావేంటి? నీ చెల్లెలు అబద్ధం చెప్పిందని తెలిసినా నీ అత్త వెనకేసుకొస్తోంది. నీకేం మండిపోవట్లేదా? ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు శ్రావణి. దొరికినప్పుడే ఎండగట్టేయాలి. ఇప్పుడు నేను చేస్తున్నది కూడా అదే పిన్ని. అది ఇంటికి రాగానే నేను మొదలు పెడతాను. నువ్వే చూడు. ఇంకా ఏం మాట్లాడట్లేదంతక్క? మాట్లాడుతుంది. దాని పాపం పండినప్పుడు మాట్లాడుతుంది. మొత్తం నిజం తెలుస్తుంది. చూద్దాం ఎక్కడికి వెళ్తుందో, ఎవరిని కలుస్తుందో. ఏంటి ఇంత లేటు? ఒకటి కోసం వెయిట్ చేయాల్సి వచ్చిందిలేవే, రాకుండా హ్యాండ్ ఇచ్చాడు. మొదలు పెట్టింది. మన టాపిక్ లోకి ఇప్పుడు వస్తుంది. కొత్తగా ఎవరినో పట్టానన్నావు కదా, వాడేనా? అవును, కొంచెం ఎక్స్ట్రాలు చేస్తున్నాడు, సెట్ చేస్తాను. వావ్, నెక్లెస్ చాలా బాగుంది. ఎక్కడిదే? ఎక్కడ కొన్నావు? దాని మొహం, దాన్ని కొనడం కూడానా మన విక్రమయ్య దగ్గర కొట్టేసిందక్క. వాడిచ్చిందేనే. ఇంత కాస్ట్లీ నెక్లెస్ ఇచ్చాడంటే మంచి సౌండ్ పార్టీ అన్నమాట. ఎక్కడ తగిలాడే?
ఇలాంటి వాళ్ళు తగలరే, మనమే వెతికి మరీ తగిలించుకోవాలి. అదే ఎలా తగిలాడు? తనెవరో చెప్పవే. విక్రమాదిత్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్. చాలా రోజులు ఫాలో అయ్యి అతని గురించి మొత్తం తెలుసుకున్నా. ఒకరోజు అతను కార్లో వస్తుంటే అయ్యో, మీకేం కాలేదు కదా? అలా నన్ను ఫస్ట్ టైం పట్టుకున్నాడు. ఎంత ప్లాన్ చేసిందో చూసినావాక? ఇది మామూలు కిలాడిది కాదు. తర్వాత ఏమైందే? ఏముంది, మామూలుగా యాక్సిడెంట్ చేసిన వాళ్ళు టెన్షన్ పడతారు, కింద పడ్డ వాళ్ళు అరుస్తారు. కానీ నేను రివర్స్ డ్రామా ప్లే చేశాను. తిరిగి నేనే సారీ చెప్పా. సారీ అండి, చూసుకోలేదు. అయ్యో, మీరు సారీ చెప్తారేంటండి? నేనే చూసుకోలేదు. లేదండి, నేను మీరు రావడం చూసుకోకుండా కార్కి సడన్ గా అడ్డొచ్చాను. అయ్యో, ఏంటండి, నొప్పిగా ఉందా? దెబ్బ తగిలిందా? ఏది, ఎక్కడ? అబ్బే పర్లేదండి. అరే, నిల్చోడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏం కాలేదంటున్నారేంటి? హాస్పిటల్కి వెళ్దాం పదండి. దీనికి హాస్పిటల్ ఎందుకండి? సడన్ గా పడిపోయాను కదా, కాలు బెనికినట్టుంది. సెట్ అయిపోతుందండి. ఆర్ యు షూర్? షూర్ అండి, నొప్పేం లేదు. చాలా థ్యాంక్స్ అండి. జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్స్లో తప్పంతా కారులో వచ్చే వాళ్ళదే అన్నట్టు మాట్లాడతారు. మీరు చాలా మంచి వాళ్ళలా ఉన్నారు. మీ పేరు? నిషా. మీ పేరు? విక్రమ్, విక్రమాదిత్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. మీకెప్పుడు ఏ అవసరం ఉన్నా ఒక కాల్ చేయండి. ఓకే అండి. రండి, మీరు ఎక్కడికన్నా వెళ్తుంటే డ్రాప్ చేస్తాను. లేదండి, ఇక్కడే. ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది, మీరు వెళ్ళండి. ఓకే అండి, బాయ్. బాయ్ అండి. టేక్ కేర్. యా. అది మా ఫస్ట్ మీటింగ్. అది ఆడ తప్పు జరిగిందక్క. విక్రమ్ భయ్య విజిటింగ్ కార్డు ఇవ్వకుండా ఉండాల్సింది. బావగారికి ఏం తెలుసు ఇది ఇలాంటిదని? మంచిది కదా అని విజిటింగ్ కార్డు ఇస్తే ఇది మోసం చేస్తుంది. తర్వాత ఏం జరిగింది? విజిటింగ్ కార్డు ఇచ్చాక వదులుతామా? ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి తర్వాత కాల్ చేశా. హలో. హలో, విక్రమ్ గారు. విక్రమ్ గారు. హలో, ఎవరు? నేనండి, నిషాని మాట్లాడుతున్నాను. నిషానా? సారీ అండి, ఎవరు? నేను విక్రమ్ గారు. కార్ యాక్సిడెంట్ అయింది, మీరు విజిటింగ్ కార్డు ఇచ్చారు. ఓహో, సారీ సారీ. మీరా? చెప్పండి, ఏంటి ఏదో కంగారులో ఉన్నట్టున్నారు? విక్రమ్ గారు, నేను చాలా పెద్ద ఆపదలో ఉన్నానండి. నన్నెవరో తరుముతున్నారు. వాట్? విక్రమ్ గారు, ప్లీజ్ నన్ను కాపాడండి.
మీరు ఎక్కడున్నారు? ఏమైంది? మిమ్మల్ని ఎవరో తరవడం ఏంటి? ఏమో తెలియదండి, వాళ్ళు రౌడీలా ఉన్నారు. సడన్ గా వెంట పడ్డారండి. వాళ్ళ నుంచి తప్పించుకొని ఇక్కడెక్కడో దాక్కున్నాను. మా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేశాను, కానీ ఎవరూ లిఫ్ట్ చేయట్లేదు. రోడ్డు మీద కూడా ఎవరూ లేరండి. తప్పనిసరి పరిస్థితుల్లో మీకు కాల్ చేయాల్సి వస్తుందండి. త్వరగా వచ్చేయండి, భయంగా ఉంది. మీరు కంగారు పడకండి. ముందు మీరు లొకేషన్ నాకు షేర్ చేయండి, నేను వచ్చేస్తాను. నేను ఇప్పుడే లొకేషన్ పంపిస్తానండి. పంపానండి. ఓకే, వచ్చింది. నేను వస్తాను. రౌడీ బ్రదర్స్, గురువు గారు వచ్చేస్తున్నారు, రెడీగా ఉండండి. అలాగే అక్క. వచ్చేస్తున్నాడు, రెడీయా? నీ సంగతి తర్వాత చెప్తానే. నీ సంగతి తర్వాత చెప్తానే. వాళ్ళు వెళ్ళిపోయారండి. వాళ్ళు వదలరు విక్రమ్ గారు, మళ్ళీ వస్తారు. భయంగా ఉంది. నేనున్నాను కదండి, భయం ఎందుకు? వాళ్ళు మీ వెనకెందుకు పడ్డారు? ఏమో తెలీదు. సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది, లేదంటే నేనేమైపోయేదాన్నో. చాలా థ్యాంక్స్ విక్రమ్ గారు. ఏం చేసి మీ రుణం తీర్చుకోగలను? పర్వాలేదు, ఈ మాత్రం దానికి అంత పెద్ద మాటలెందుకు? ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికేనా? అవునండి, కానీ భయంగా ఉంది, మళ్ళీ వాళ్ళు వస్తారేమోనని. భయపడకండి, నేనే మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, పదండి. ఏంటి, ఫోన్ చేయగానే వచ్చి మీకోసం ఫైట్ చేశాడా? రాకుండా ఎలా ఉంటాడే, పాపం మంచోడు కదా, వచ్చాడు. నిజంగా ప్రమాదంలో ఉన్నానేమో అనుకొని కాపాడేశాడు.